అప్లికేషన్ పెట్టింది. ఆయుష్మాన్ భారత్ కార్డు వలన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 60 కోట్ల మందికి దేశంలో ఆధార్ కార్డు ఇప్పటికే ఇచ్చింది. ఇంకా ఇస్తామని ఓన్లుగా మీరు హోల్డ్ చేసుకోండి అని ఒక స్కీమ్ పెట్టింది. బియ్యం అందరికీ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు కూడా లేటెస్ట్ గా డిఏ 4% పెంచింది. కొత్త ఫోను ఆలోచిస్తే రఘురామరాజన్ అనే ఒక ఆయన గతంలో ఆర్బీఐలో ఉన్నారు, ఎక్స్పర్ట్. ఆయన చెప్పినాడు ఏమైతే జాతీయ భద్రత ఎవరైతే జీడీపీ పెంచి ద్రవ్యోల్బణం తగ్గించి ఆస్తులు పెంచి వసతులు కల్పిస్తారో వాడే ప్రధానమంత్రి. ఆయనే ప్రధానమంత్రి మోడీ విశ్వ గురు అని ప్రకటించారు. 5వ స్టేటస్ ఇచ్చినాడు ప్రపంచంలో. రఘురామరాజన్ కాదు, రఘురామరాజు ప్రొఫెసర్ ఇన్ అమెరికన్ యూనివర్సిటీ, ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నాడు. అవును, మంచి ఎకానమిస్ట్, లెఫ్టిస్ట్ కూడా సార్. ఆయన లెఫ్టిస్ట్ మోడీ గారిని అప్రిషియేట్ చేసినాడు. ఇది 3.5 years బ్యాక్ జరిగిన హిస్టరీ. ఏంటంటే ఒక గొప్పతనం గుర్తించిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇంకా స్టేటస్ అనే ఏకైక పాయింట్ పట్టుకుంటే ఇక్కడ ఖాళీ కుళ్ళిపోతాన్ని జీవిరెడ్డి చెప్తున్నాడు. ప్రతి ఒక్కరిని దారుణంగా చిత్రహింసలు పెడుతున్నాడు. అతని చేయని తప్పు లేదు, చేయని మోసం లేదు, చేసిన పుణ్యం లేదు. బీజేపీ కవర్ చేయాలని కవర్ చేసింటే ఏ తక్కువజుడుగా ఆయనను ఊరిని వైఎస్ అవినాష్ రెడ్డిని గుర్తించారు. వాళ్ళ నాన్నను లోపల పడేశారు. ప్లస్ ఉదయ్ కుమార్ రెడ్డి అనే వాళ్ళ బంధు లోపల ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య దేవిరెడ్డి శంకరెడ్డి కుళ్ళి కాలిపోతున్నాడు 3 ఏళ్ళైనా బెయిల్ రాకుండా. అంటే బీజేపీ కవర్ చేశారని మీరంటారు, కవర్ చేయలేదని మేము అంటున్నాం. దీంట్లో మనం వాదం ప్రతివాదం కాదు, ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశంలో బ్రహ్మాండంగా కేసెస్ ఎట్లా వస్తుంది, లేకపోతే అందులో కరోనా కంట్రోల్ చేశాడు జగన్ రెడ్డి. కరోనా కంట్రోల్ కూడా చేయలేకపోయినాడు కరోనాను. అసలు అప్పుడు కేసీఆర్ గారు మీ తుంగభద్ర పక్కన వ్యాన్లు పోతుంటే ఆపినాడు, కనీసం ఒక ఫోన్ కాల్ కొట్లే. ఇటువంటి దళితులని రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చాలా విషయాలు గమనించిన తర్వాత జగన్ రెడ్డి యొక్క దార్శికం చూడలేక చంద్రబాబు నాయుడు సీనియర్గా రియలైజ్ అయ్యి, అదే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా రియలైజ్ అయ్యి ప్రజల కోసము పడే తాపత్రయంగా ఈ కలిగా ఒప్పుకుంటున్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. నేను గఫూర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసినందుకు చాలా పరిస్థితులు మారుతాయి. నాకు బీజేపీ కవర్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎంతో నష్టపోయి చేస్తున్నాను. నేను ఇప్పుడు వారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అట్లా బీజేపీ మంచెడల గురించి చర్చ కాదు. అవునవును. అంటే ఏమిటంటే రాష్ట్ర ప్రజలు ఇన్నాళ్ళుగా మోసపోయినామనేటువంటి భావిస్తున్నారు. చెప్పేది అదే. వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఆదినారాయణ రెడ్డి గారు ఒక నిమిషం, పొత్తు అవసరం మీరు 3 సార్లు అన్నారు నిజమే. కానీ గఫూర్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళ పొత్తుల గురించి కానీ లేకపోతే బీజేపీ మంచి చెడుల గురించి కానీ నేను మాట్లాడడం లేదు. ప్రజల్లో ఒక రకమైన భావన నెలకొని ఉన్నది. జగన్ ఎంత నష్టం చేశారో బీజేపీ జగన్ కి సపోర్ట్ ఇచ్చింది అనే విషయంలో ఒక భావన ఉంది. దానికి ఏ సమాధానం చెప్తారనేది వారు ప్రశ్నిస్తున్నారు. నేను ప్రశ్నించడానికే చెప్తున్నా. దేశ ప్రజలు ఇప్పుడు నేను ఒక పల్లెలో ఉంటా, మా పల్లె పేరు దేవుగుడి. నేను మా పల్లెలో గమనించిన గతంలో గ్రామాలకు డబ్బులు ఇవ్వడం, ఇప్పుడు గ్రామాలకు డబ్బులు ఇచ్చారు. గతంలో గ్రామీణ ఉపాధి పథకానికి 18 ఎకరాలకు ఇప్పుడు అమౌంట్ కూడా అట్లా కాదంటే ఎందుకు చాలా చేసేది గమనించారు. స్టేటస్ కంటే ప్యాకేజీ మంచిదని రిలీజ్ అయినారు, అది తెలుసుకున్నారు. పుల్లారావు గారు చెప్పినట్టు మ్యాచ్ పరిస్థితులు పట్టినట్టు గతంలో 50 overs 5 days మ్యాచ్ జరిగేది, ఇప్పుడు 20 overs మారింది. అవసరమైతే సింగిల్ ఓవర్ మారింది. గతంలో 2 అంపైర్లు అన్నారు, అంపైర్లు ఇప్పుడు 3 వాళ్ళు వచ్చారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇక్కడ మీ ఇద్దరి మధ్య. స్టేటస్ మంచిదా, ప్యాకేజ్ మంచిదా, ఎవరు రియలైజ్ అయ్యారు, ఎందుకు రియలైజ్ అయ్యారు పక్కన పెడితే తల కిందికి కాలు పైకి పెట్టి తప్ప చేసినా ప్యాకేజ్ స్టేటస్ వచ్చేది లేదు, ప్యాకేజ్ వచ్చేది లేదు, రియలైజ్ అయ్యారు. ఆ రియలైజ్ అయ్యి దానికంటే ఇతరత్రా తెచ్చుకుందాం, అధికారాలు ముఖ్యం. ఈ ప్యాకేజ్లు వీటన్నిటికంటే ముందు ముగిసిన అధ్యాయం అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి మీరు
మీరు మాట అది కాదు మీరు మాటలో నిలబడ్డారు సార్. మీరు గ్రేట్. మీరు